టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయింది, అలాగే పారడైస్ టీజర్ కూడా రిలీజ్ అయింది. మీరు రెండు చూసారా? చూసానండి. ఎలా అనిపించాయి రెండు? నిజంగా పారడైస్ ఇట్స్ ఎ నాట్ ఏ టీజర్, ఇట్స్ ఎ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో అయినా సరే ఎక్కడైనా సరే నిజంగా లైక్ సినిమాకి హైప్ ఉంటుంది మనం చూస్తుంటే, కానీ ఇక్కడ చూస్తుంటే లైక్ టీజర్కి ఒక రేంజ్ లాంటి హైప్ ఉంది. నిజంగా నాని గారిని ఆ లుక్స్లో చూడడం అయితే నిజంగా మళ్ళీ ఒక తెలంగాణ స్లాంగ్ అనేది మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఒక తెలుగు ప్రేక్షకులు అయితే చాలా అలరిస్తారని చెప్పేసి నిజంగా అనిపిస్తుంది. ఒక రేంజ్లో అనిపించింది, ఏదో ఏం చేస్తారని చెప్పేసి అనిపించింది. కానీ టీజర్లోనే ఫుల్ గూస్ బంప్స్ వచ్చినాయి. లైక్ ఈ దేశం ఎవరిది, ఈ జాగా ఎవరిది అని చెప్పేసి అని అంటుంటే లైక్ నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. ఇంకా మన మోహన్ బాబు గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే కూడా లైక్ మళ్ళీ ఒక విలనిజం పుట్టింది ఎవరి దగ్గర నుంచి అంటే పాత సినిమాల దగ్గర నుంచి చూసుకుంటుంటే మళ్ళీ మోహన్ బాబు గారు అని చెప్పుకుంటాం. అలాంటి లెజెండరీ యాక్టర్ ఈ సినిమాలో ఉండడం లైక్ సినిమాకి నిజంగా బూస్టప్ అని చెప్పుకోవచ్చు. ఆ టీజర్లో నిజంగా లాస్ట్లో లైక్ ఆ డైలాగ్ ఉంది, నిజంగా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, నల్లిగుడ్లోని దిష్టి బెదిరుగుడ్లోని దిష్టి, గొంతులన్నీ కటకట నెత్తురంతా చెటపట. నిజంగా మా నాన్నగారు పట్టిన దిష్టి అంతా పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లైక్ మళ్ళీ లైక్ కలెక్షన్ కింగ్ అంటే ఏదో చూపిస్తాడు. శ్రీకాంత్ ఓడలకైతే దసరాతోనే ఒక పెద్ద హిట్ ఇచ్చాడు. మళ్ళీ ఈ ప్యారడైస్తోనైతే డబల్ హిట్ అయితే ఇస్తాడని చెప్పుకోవచ్చు. నిజంగా చరిత్రలో లైక్ ఏదైనా సినిమా నిలిచిపోయే సినిమా నానికి ఉందంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు లైక్ ఒక ఎస్ఎస్ రాజమౌళికి ప్రభాస్కి లైక్ కలిస్తే ఎట్లాంటి రికార్డ్స్ బద్దలవుతాయో, లేకపోతే సుకుమార్తోని అల్లు అర్జున్తో వస్తే ఎట్లాంటి రికార్డ్స్ బద్దలవుతాయో, మళ్ళీ శ్రీకాంత్ ఓడేలా నాని వస్తుంటే కూడా లైక్ ఏమాత్రం తగ్గదు, రికార్డ్స్ మాత్రం బద్దలవుతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకైతే చాలా నచ్చింది. ఇంకా టాక్సిక్ గురించి మాట్లాడుకుంటే లైక్ నిజంగా చెప్తున్నా, అన్న వేరియేషన్ అన్న స్టైల్ మాత్రం చూపించిండు. కేజీఎఫ్లా లైక్ ఆ వైల్డ్ లుక్స్ చూపించిండు. దీంట్లో మాత్రం మొత్తం ఒక రొమాన్స్ లుక్ అనేది లైక్ బయటకు వచ్చింది. లైక్ నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. లైక్ యష్ దగ్గర నుంచి ఇంత మంచి లైక్ ఒక వర్సటైల్ యాక్టర్గా మళ్ళీ నాకు కనిపించాడు. నేను ఒకటి చెప్తున్నా, లైక్ ఏందనంటే యష్ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటుండు. కేజీఎఫ్తోనే కాదు, కేజీఎఫ్తోని 1200 కోట్లు లైక్ కొట్టేశాడు. నిజంగా ఇదైతే 2000 కోట్లు దాటి వెళ్ళిపోతా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒకటి చెప్తున్నా, లైక్ మన టాలీవుడ్లో ప్రభాస్ ఎట్లనో లైక్ వాళ్ళ దగ్గర అయితే నిజంగా యష్ అట్లనే. నిజంగా ఆ డైలాగ్ ఒకటి ఉందండి, నిజంగా అసలుకి నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. నీకేం కావాలని అడుగుతుంటే ఆ టైంలో లైక్ యష్ గారు చెప్తారు, పెద్దగా ఏం లేదు, నీ తమ్ముడిని కాల్చి వాడి బూడిదతో లైక్ వచ్చే ఏదైతే ఉందో దాన్ని పీల్చుకుంటా అని చెప్పేసి అని అంటాడు. నాకు కూడా చెప్పడానికి వస్తలేదు, కానీ నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ చాలా మంచిగా అనిపించింది. టీజర్ ప్రకారం ఇది బాగుంది, ట్రైలర్ ప్రకారం అది బాగుంది, కానీ రెండు మాత్రం కలెక్షన్ కోత ఏందో చూపిస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నమస్కారం అండి. ఇప్పుడు టాక్సిక్ ట్రైలర్ అలాగే పారడైస్ ట్రైలర్ వచ్చింది కదా, రెండు చూసారా? రెండు చూసామండి, చాలా బాగున్నాయి రెండు కూడా. కాకపోతే టాక్సిక్లో బ్లడ్ అండ్ కాస్త ఎక్స్పోజింగ్ ఎక్కువ అనిపించింది. ప్యారడైస్కి వచ్చేసి దీంట్లో కూడా బ్లడ్ అనేది కాస్త ఎక్కువ అనిపించింది. అసలు రొమాన్స్ ఉందా అని చెప్పేసి అనిపించింది. అంటే ప్యూర్గా యాక్షన్ మూమెంట్లో పోతుందని చెప్పేసి అనిపించింది. ఇది ఎలా అనిపించింది అసలు పారడైస్ ట్రైలర్? దాంట్లో మీనింగ్ అర్థమైందా మీకు? ఎలా ఉంది? ఖచ్చితంగా అర్థమైందండి. దాంట్లో దొరల పాలన అని చెప్పేసి ఉంది. దొరల పాలనలో మగ్గుతున్న ప్రజలు అని చెప్పేసి, ఆ ప్రజల మధ్య నుంచి అదే ప్రజల నుంచి ఒకడు పుట్టుకొని వచ్చిండు. తను వచ్చేసి ఆ పోరాడ పటి మీద మొత్తం చూపించినట్టు అసలు ఆ దొరలను ఎలా అనుస్తాడు అని చెప్పేసి స్టోరీ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. కాకపోతే ఒక జైలు సీక్వెన్స్లో అని చెప్పేసి తీసినట్టు కనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉందంటే బయట ప్రపంచంలో కాకుండా ఒక కంచుకోట లాంటిది ఒకటి నిర్మించుకొని దొరలు దాంట్లోనే వీళ్ళందరినీ పెట్టేసి అక్కడ ఏదో వర్క్ చేపిస్తున్నట్టు, అక్కడనే వీళ్ళని మగ్గుతున్నట్టు చూపిస్తున్నట్టు స్టోరీ అనేది ఆ రకంగా అర్థమవుతుంది. అంటే ఇప్పటివరకు ఎవరైనా తీసుకున్నా కానీ ఒక విలేజ్ కాన్సెప్ట్ అని చెప్పి తీసుకున్నారు. విలేజ్లో బాధపడుతున్నారు ప్రజలు, వాళ్ళ బాధలు చూడలేక హీరో అనేది రైజ్ అయ్యాడు అని చెప్పేసి. టాక్సిక్ కూడా చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. మరి టాక్సిక్ ఈసారైనా టైంకి రిలీజ్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఈసారి కావాల్సింది మొత్తం ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ రిలీజ్ అనేది అంటే పొరపాటున వాళ్ళు ఏదైనా పోస్ట్పోన్ చేసినంటే కావాలని ఆపినట్టు అంతే. ఈసారి ఆగదన్నట్టు ఖచ్చితంగా అనుకున్న డేట్కే వస్తుంది ఇది. హాయ్ అండి. టాక్సిక్ ట్రైలర్, పారడైస్ టీజర్ వచ్చింది కదా, మీకు రెండిట్లో ఏది నచ్చింది? నాకైతే పారడైస్ టీజర్ నచ్చిందండి. ఎందుకంటే అసలు నిజంగా నానిగారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ బ్లేడ్లు పట్టుకొని తిప్పుతుంటే బ్లడ్ వేసుకుంటుంటే అబ్బా, నిజంగా అయితే నాకైతే ప్రతి ఒక్కరు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఏదో మందు బాటలు పెట్టుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటున్నారు. నాకు తెలిసి
అసలు ప్యారడైజ్ సినిమా ఖచ్చితంగా ఇట్టు కొట్టబోతుంది. టాక్సిక్ కాదు, ప్యారడైజ్. మన తెలుగు హీరో నానిగారు నిజంగా నిజంగా మీరు గ్రేట్ సార్. అసలు నిజంగా ఆ జడలు వేసుకొని అసలు నిజంగా అసలు చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు నాకు ప్యారడైజ్ టీజర్ అయితే అసలు నిజంగా నేను 100 సార్లు చూడవచ్చు, అలా ఉంది. ఓకే, మరి టాక్సిక్ టాక్సిక్ అయితే ఒక మొత్తము రచ్చరంబోలా మొత్తం వెరైటీగా ఉంది. టాక్సిక్ ట్రైలర్ అంటే మొత్తం వైల్డ్ మొత్తం ఏంటంటే చాలా ఘోరంగా ఉంది టాక్సిక్ ట్రైలర్. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలంటే ప్యారడైజ్ టీజర్లు, ప్యారడైజ్ మూవీ చూస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ప్యారడైజ్ మూవీ ఖచ్చితంగా ఈసారి ఇట్టు కొట్టబోతుంది. నాన్నగారికి కంబ్యాక్ కొనబోతుంది. ఒక బాహుబలి రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు ప్యారడైజ్, దానికి మించి ఖచ్చితంగా ఉంటుంది. టాక్సిక్ కూడా మనకి పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చి ఫైనల్గా డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు టాక్సిక్ అంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా వర్కౌట్ అవుతుందంటారా? ఒక లేడీ డైరెక్టర్ తీసింది. ఖచ్చితంగా టాక్సిక్ అనేది టాక్సిక్ లెవెల్, ప్యారడైజ్ అనేది ప్యారడైజ్ లెవెల్. ప్యారడైజ్ అసలు ఇది టాక్సిక్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ చూడాలంటే కొంచెం ఘోరంగా ఉంది. అసలు ట్రైలర్ని అంత ఘోరంగా చూపిస్తే అసలు మూవీలో ఏ విధంగా చూపిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఒక లేడీ డైరెక్టర్ అయ్యి కూడా ఆ విధంగా చేసిందంటే ఆమెకు హ్యాట్సాప్ నిజంగా. అసలు ఏంటి ఆ టాక్సిక్ ట్రైలర్ చూస్తుంటే ఓ అమ్మో చాలా ఘోరంగా ఉంది. కానీ ప్యారడైజ్ మాత్రం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మన ఫ్యామిలీ, మన తెలుగు ఆడియన్స్కు బిగ్ మూవీ అని చెప్పాలి. టాక్సిక్ ట్రైలర్ అలానే ప్యారడైజ్ టీజర్ రెండు వచ్చాయి కదా, మీకు ఏది నచ్చింది? మోస్ట్లీ నాకైతే ప్యారడైజ్ టీజర్ నచ్చిందండి. ఎందుకండి? నేను నాని ఫ్యాన్ కాబట్టి అది నాకు నచ్చింది ఖచ్చితంగా. దాంట్లో మొహమాటం లేకుండా చెప్పేస్తా, నాకు ప్యారడైజ్ నచ్చిందండి. రక్తపాతం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. రక్తపాతం ఎక్కువ కాదు, రక్తపాతంలోనే సినిమా ఉంది, అది మ్యాటర్. అయితే అసలు ఏం నచ్చింది మీకు ఆ టీజర్లో? అసలు డైలాగ్స్ ఉన్నాయి, అలానే మోహన్ బాబు గారు ఉన్నారు, మీకు ఏం నచ్చింది? నాకు మోహన్ బాబు గారు ఒక చిన్న అలా కనబడి వెళ్ళిపోతారు కదా, మేరే ప్యారే ప్యారడైజ్ వాసివో అని చెప్పేసి, అది చాలా బాగా నచ్చింది. అంటే ఆయన నాకు ఎందుకో వింటేజ్ మోహన్ బాబు గారి లెక్క కనబడ్డారు. సో లైక్ నాకు అది పాత మోహన్ బాబుని అయితే గుర్తొచ్చింది. ఇంకోటి ఏంటంటే నాని అన్న అరిచి పాపం గొంతు పోయింది, అది అరిచి గొంతు పోయింది, అలా అరిచాడు. ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నల్లిగుడ్ల దిష్టి, బెదిరిగుడ్ల దిష్టి, కత్తులంట కట్టకట్ట నిద్రంతా చిటపట అని చెప్పేసి అది నచ్చింది. టాక్సిక్ కూడా చాలా బడ్జెట్ తోటే తీస్తున్నారు, అది కూడా నలుగురు హీరోయిన్స్ తోటి తీస్తున్నారు. అదేవిధంగా టాక్సిక్లో మనకి యాక్షన్ కనిపిస్తుంది, రొమాన్స్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు నచ్చలేదా మరి? అంటే నాకు దాంట్లో హిమా కురేషి అంటే ఇష్టం. లైక్ నేను ఈసారి అయితే హిమా కురేషి కోసమైనా చూడాలి ఖచ్చితంగా. కేజీఎఫ్ అంత లెవెల్ పోతుందంటారా? వెళ్తుంది, ఎందుకంటే మంచి హైప్తో వస్తుంది. లేడీ డైరెక్టర్ అని చెప్పేసి హైప్ అదొక రకమైన హైప్ ఎక్కిస్తున్నారు కదా. ఖచ్చితంగా ఈసారి అయితే టాక్సిక్ కూడా ఒక మంచి సినిమా అవుతుంది, దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే టాక్సిక్ కొంచెం పిల్లలు కొంచెం దూరంగా ఉండాలి, లేడీస్ కొంచెం దూరంగా ఉండాలి అన్నట్టుగా అయితే ఉంది. కానీ లేడీ తీస్తుంది, సో అదే హైలైట్. లేడీస్ని దూరంగా ఉండాలి అంటాము, పిల్లల్ని దూరంగా ఉండాలి అంటాము, అట్లనే లేడీసే తీస్తుంది కాబట్టి చూడాలి మరి. టాక్సిక్ వర్సెస్ ప్యారడైజ్ అనేది ఒక టాక్ వినిపిస్తుంది. అదే టాక్సిక్ ట్రైలర్ అలానే ప్యారడైజ్ టీజర్ రెండు వచ్చాయి కదా, ఎలా అనిపించాయి? నిజానికి రెండింటికి కంపేర్ చేయకూడదు నాకు తెలిసినంత వరకు. అదే ఇదే మీకేం నచ్చింది? నాకు రెండూ నచ్చినాయి, బట్ ఇది డ్యూరేషన్ ఎక్కువ, అది డ్యూరేషన్ తక్కువ. డ్యూరేషన్ తక్కువైనా సరే మన తెలంగాణ మాస్ ఏందో ప్యారడైజ్ చూపించింది. అసలు మన ఇప్పుడు మామూలుగా కన్నడ సినిమా అయినా తెలుగు సినిమా అయినా ఇప్పుడు అన్ని సినిమాలు ఒకే రేంజ్లో రిలీజ్ అవుతున్నాయి. యష్ కూడా మన తెలుగులో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి సో అది కూడా తెలుగు సినిమా అన్నట్టే. ఆ రేంజ్ అంటే మన తెలుగు సినిమా రేంజ్ ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు, ఏదో ప్లెయిన్గా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీసేటోళ్ళు. ఇంత మాస్ అండ్ మ్యాడ్ మూవీస్ అన్నది మనకి ఎంతవరకు రాలే. ఇప్పుడు యష్ మన కేజీఎఫ్తో ఎంత బిగ్గెస్ట్ హిట్ కొట్టిండో ఇప్పుడు టాక్సిక్తో కూడా అంతకన్నా బిగ్గెస్ట్ హిట్ కొడతాడని అనుకుంటున్నాను. రక్తపాతం ఎక్కువగా అనిపిస్తుంది సినిమాలలో అని అంటున్నారు, మరి మీకు అనిపించలేదు అలా? అంటే రివెంజ్ డ్రామా కదా, ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరిగే ఒక డ్రామా ప్లస్ టాక్సిక్లో ఆయన ఎట్లా ఎదుగుతాడు అన్నది అదొకటి ఉన్నది, రాయా క్యారెక్టర్ ఎట్లా ఎదుగుతాడు అన్నది అదొకటి ఉన్నది కాబట్టి సో ఖచ్చితంగా ఇంత మాస్ పెడితేనే వర్కౌట్ అయ్యిద్ది. నాకు తెలిసినంత వరకు ట్రైలర్ చూస్తే మ్యాడ్ అనిపించింది, వర్కౌట్ అయింది కూడా.